హాయ్ అండి, నేను మీ ప్రసన్న. ఈరోజు అమ్మ చేసిన పొంగల్ చూద్దరు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే పెసరపప్పును వేయించుకున్నారు. ఒక పెద్ద గ్లాస్కి ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే వేసుకున్నారు. బాగా కడిగేసుకుని గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకుని 6 గ్లాసులు వేసుకున్నారు మొత్తం. అందులో ఉప్పు, మిరియాలు ఇవన్నీ వేసుకుని 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. తర్వాత పోపు అయితే పెట్టుకోండి. నెయ్యి, నూనె వేసుకుని, నెయ్యి ఇష్టమైతే మొత్తం నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిలో పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, అలాగే జీడిపప్పు అండ్ ఇంగువ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ బాగా వేయించేసుకుని ఈ ఉడికిపోయిన పప్పు అన్నంలో వేసేసుకోండి. బాగా కలుపుకుంటే పొంగల్ అయితే రెడీ అయిపోయినట్టు. వేడివేడి పొంగల్లో సాంబార్ వేసుకుని అలాగే చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.